like the back story and everything they started talking about. Signature dialogues ఎన్ని ఉన్నాయి? నాకు ఒకటే గుర్తుంది, మూవీ మొత్తం సిగ్నేచర్ డైలాగ్స్. ఆనెస్ట్లీ మూవీ మొత్తం సిట్టింగ్ డైలాగ్స్. మై ఫేవరెట్ డైలాగ్ ఇస్ నేను మాస్టర్స్ లో మర్డర్స్ చేశాను. హైలైట్స్ అంటే సో there's 3 brothers అన్నమాట that are the main villains and he is like killing everyone in different ways. Every time చంపినప్పుడు ఒకలాగా డిఫరెంట్ గా ఉంటుంది. those were my favorite scenes. ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తన కూతురు అనుకున్నా, బాలయ్య కూతురు అనుకున్నా. సో లైక్ డిఫరెంట్ గా ఉండేది, అందుకే నేనేం చెప్పలేదు. ఓవరాల్ రేటింగ్ అనిపిస్తుంది? Overall is like if for the movie itself I'd give like a 6 on 10. Kani like the acting, the BGM, dialogues, all of that is like a lot better. Like I'd put in a movie? Huh? Balakrishna super, Taman music super. Okay. Songs interesting highlight song బాగుంది. మ్యామ్ సాంగ్స్ ఎలా అనిపించింది? మ్యామ్ సాంగ్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఏం సాంగ్ లో ఏం ఆర్డర్ ఏం ఉండదు. ఓకే. ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపించింది మ్యామ్? సూపర్. బాలకృష్ణ ఫైట్ బాబీ డియోల్ యాక్టింగ్ మ్యామ్ బాగుంది, చాలా బాగుంది. మీకు ఎక్కువ ఏదైనా వచ్చింది? ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఫీల్ వచ్చేస్తుంది. ఓకే. ఓవరాల్ గా ఎలా అనిపించింది మ్యామ్ సినిమా? బాగుంది. 4 రేటింగ్. బాలకృష్ణ సంక్రాంతి విన్నర్. ఓకే. Dagu Maharaj 100% justified watching movie. Storyline is very regular, but however the execution is super good. Villain character extremely powerful చూపిస్తారు, కానీ ఆ మాత్రం పవర్ఫుల్ లేకపోతే బాలేవా ముందు నిలబడలేరు, అంటే మరీ డమ్మీ అయిపోతారు. సో బాబీ డేల్ని 100% యూటిలైజ్ చేసుకున్నారు. యానిమల్ మూవీలో ఎంతైతే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దానికంటే ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఇండైరెక్ట్లీ ఒక బావ క్యారెక్టర్లో ఉంటాడు ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ, కాకపోతే ఇక్కడ స్టోరీ లైన్ వేరే కాబట్టి. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ జస్టిఫైడ్. సినిమా 2 hours 27 minutes 100% వర్త్ వాచింగ్. దీనికి ఎక్స్ట్రా ప్రైజెస్ కూడా పెట్టలేదు, బట్ 100% డబుల్ ట్రిపుల్ అమౌంట్ వచ్చేస్తుంది. సంక్రాంతి విన్నర్ ఇదా అంటారా? 100% విన్నర్. 100%. ఎందుకంటే వెంకటేష్ మూవీ ఈజ్ లైక్ వెరీ మినిమల్ కెపాసిటీ ఉంటుంది, మినిమం గ్యారంటీ ఆడియన్స్ వస్తారు. సో మనం ఎక్కువ 1000 crores ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. 100-150 వస్తాయి. బట్ బాలయ్య బాబుకి 100% 200-300 crores మినిమం వసూలైతే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 2-3 weeks నడుస్తుంది మూవీ, 100% నడుస్తుంది. ఇప్పుడు రేస్లో ఎవరు ఇంకా లేరు కాబట్టి వర్త్ వాచింగ్. ఓకే. దబిడి హైలైట్ ఇంకా నీకు థియేటర్ అంటే చాలా వరకు ట్రోల్ అయింది కదా దబిడి సాంగ్. ఆడంతా ఇప్పుడు వలకరగా లేదు, నెంబర్ 1గా మన బాగా చూపించాడు కూడా. వలకరగా ఏముంది, ఆడేదో రోజు చూపించాడు, కానీ ఇక్కడ కట్ చేసి బాగా నీట్గా చూపించాడు బొమ్మను. ఆ సాంగ్ లేకుంటే నీకు స్లోగా ఉంటుంది, ఒక స్లో సాంగే కదా. మిగతాదంతా ఏం బాగుంది, బాగా తీసుకొచ్చాడు బొమ్మ. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాబులో పర్ఫార్మెన్స్ బాగా నీట్గా చేసి ఫస్ట్ హాఫ్లో అమ్మాయిలో సెకండ్ హాఫ్ వాళ్ళ అమ్మ చనిపోతుంది కాబట్టి నేను పాలై కాపాడతాడు. ఆమె చనిపోయినా కూడా ఈమె దగ్గర తీసి సస్పెన్స్గా ఉంటుంది సినిమా. లాస్ట్ తీసుకొని సెకండ్ హాఫ్ మనకు అర్థమవుతుంది ఒక ప్రాజెక్టు, ఒక ప్రజల కోసం ఎలా పోరాడాలని. బాలయ్యకి ఒక కొత్త సబ్జెక్టు, కానీ ప్రతి ఒక్కరు మనం చూడాలా. ఏమన్నా సంక్రాంతికి ఒక సూపర్ డూపర్ వేసినాడు బాలయ్య. జై బాలయ్య. పార్టీ కనిపించింది అనమాట, అలాగే తీసిండు అనమాట. ఎండింగ్ క్లైమాక్స్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ పెట్టలేడు. ఎందుకు పెట్టలే అంటే మనకి ఆ స్ట్రాంగ్ పెడితే బోర్ అయిపోతాం కాబట్టి సింపుల్గా కంప్లీట్ చేసిండు ఎండింగ్. ఓవరాల్ యాక్షన్, డైరెక్షన్, ఎవ్రీథింగ్. డైరెక్టర్ బాబీ డయాల్ని ఎలా బాగా యూజ్ చేసిండంటే యానిమల్ మూవీలో ఎంతో టగ్గఫర్ రోల్ ఇచ్చాడో ఇందులో అంత బాగుందనమాట మళ్ళీ. అండ్ బాబీ డయాల్ చెప్పాలంటే మొత్తం తెలుగు ఇండస్ట్రీకే వచ్చేటట్టున్నాడు. ఫ్యూచర్లో ఇందులోనే కంటిన్యూ అయితే చాలా మంచి రోల్స్ వస్తాయి, చాలా బాగా చేస్తాడు. ఓకే. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 ఎంత లైక్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. సో బ్లాక్ బస్టర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. ఓకే.